బ్రేకింగ్ న్యూస్ రైతు భరోసా సర్వే నేటితో ముగియనుంది. ఈ నెల 26 నుండి రైతు భరోసాకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూ సర్వేతో సాగు లెక్క తేలనుంది. రియల్ ఎస్టేట్ వెంచర్స్, రాళ్లగుట్టలు, ఫామ్ హౌస్ భూములకు రైతు భరోసా ఇచ్చేదే లేదని ప్రభుత్వం ఇదివరకే తేల్చి చెప్పింది. గ్రామం యూనిట్ గా భూ సర్వే జరిగింది. పంట సాగు వివరాలు క్రాప్ బుకింగ్ యాప్ లో చేర్చనున్నారు. భూ సర్వే లిస్ట్ ను ఈ నెల 21 నుండి 3 రోజుల పాటు జరగనున్న గ్రామ సభల్లో పెడతారు. రైతు భరోసా సర్వే నేటితో ముగియనుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, ఎస్ ప్రసన్న, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాల్లో భాగంగా రైతు భరోసా పథకం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుకు సంబంధించి సబ్ కమిటీ కూడా వేయడం జరిగింది. ఈ సబ్ కమిటీ రైతుల అభిప్రాయాల మేరకు అయితే సాగులో ఉన్న ప్రతి ఎకరానికి రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించి గతంలో అయితే రైతు బంధు పేరిట అమలు చేశారో ఆ విధంగా కాకుండా సాగులో ఉన్న ప్రతి ఎకరానికి రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావించి సర్వే నిర్వహించింది. నేటితో ఆ సర్వే అయితే ముగియనుంది. అయితే గ్రామ స్థాయిలో పంచాయతీరాజ్ శాఖ అధికారులు, వ్యవసాయ రెవెన్యూ శాఖ అధికారులు అయితే ఈ సర్వే నిర్వహించారు. రైతుల యొక్క భూమి సర్వే నెంబర్ ఆధారంగా అయితే ఈ సర్వే నిర్వహించడం అయితే జరిగింది. ఆ వ్యవసాయ సాగులో ఉన్న భూముల రికార్డులో ఏవైతే భూములు ఉంటాయో ఆ భూముల్లో వ్యవసాయం చేస్తున్నారా లేక ఇతర వ్యాపార సముదాయాలు ఏదైనా నిర్వహించారా, ఇల్లు నిర్వహించారా, రియల్ ఎస్టేట్ వెంచర్లు ఏదైనా వేశారా అన్న కోణంలో అయితే ఈ యొక్క సర్వే అయితే నిర్వహించడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ యొక్క అయితే సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరానికి ప్రభుత్వం ఈ యొక్క రైతు భరోసా అమలు చేస్తున్న నేపథ్యంలో పకడ్బందీగా అటు జిల్లా కలెక్టర్ స్థాయి అధికారులు కూడా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ఈ సర్వే ఏ విధంగా జరుగుతుందని కూడా వారు దగ్గరుండి కూడా పర్యవేక్షించడం అయితే జరిగింది. ఈ విధంగా అయితే ఈ యొక్క సర్వే అయితే నిర్వహించడం జరిగింది. నేటితో సర్వే ముగియనుంది. గతంలో మాదిరి కాకుండా రియల్ ఎస్టేట్ వెంచర్లకు, కొండలకు, గుట్టలకు ఇచ్చినట్లుగా కాకుండా ఈసారి ఖచ్చితంగా సాగు యోగ్యమైన భూమికి మాత్రమే ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావించి పగడ్బందీగా ఈ యొక్క సర్వే అయితే నిర్వహించడం జరిగింది. అయితే ఈ సర్వేలో అయితే ఈ 4 రోజుల పాటు నిర్వహించిన సర్వే యొక్క మొత్తం కూడా లిస్టు మొత్తం కూడా క్రాప్ బుకింగ్ లోన్ యాప్లో అయితే వారు పొందుపరచనున్నారు. ఈ యొక్క సర్వేల్లో ఏదైనా రైతులకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే మాత్రం 3 రోజుల పాటు గ్రామ సభలు నిర్వహించున్నారు. 21 నుండి కూడా 24 వరకు గ్రామ సభలు అయితే నిర్వహించనున్నారు. ఈ గ్రామ సభల్లో అయితే ఈ యొక్క లిస్టును అధికారులు అటు గ్రామ సభల్లో పెట్టడం జరిగిన నేపథ్యంలో కూడా రైతులు ఎవరైనా వారికి అభిప్రాయ భేదాలు ఏదైనా ఉంటే మాత్రం ఈ యొక్క గ్రామ సభల్లో వాళ్ళు అర్హులా కాదా అనేది నిర్ణయించిన తర్వాత గ్రామ సభల్లో అయితే లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఎంపిక చేసిన తర్వాత ఈ నెల 26 నుంచి కూడా రైతు భరోసా అమలు చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో రైతు ఖాతాల్లో ఎకరాకు 12,000 రూపాయలు అయితే జమ చేయనున్నారు. మొత్తానికి ఈ రోజుతో అయితే ఈ సర్వే ముగియనుంది. గ్రామ సభల్లో 3 రోజుల పాటు రైతులు ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలిపే అవకాశం అయితే ఉంది. ప్రతి ఎకరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో గతంలో జరిగిన తప్పులు ఏవి కూడా జరగకుండా అయితే ఈసారి పగడ్బందీగా సాగు యోగ్యమైన ప్రతి ఎకరాకు ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. అయితే గతంలో రైతు బంధు పేరిట అయితే ఈ యొక్క రైతు భరోసా అమలైంది. ఆ సమయంలో రియల్ ఎస్టేట్ వెంచర్లకు, కొండలకు, గుట్టలకు అయితే ప్రభుత్వం అంటే ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వ భూసేకరణ చేసిందో ఆ యొక్క భూములకు కూడా అయితే రైతు భరోసా అమలు చేయడం అయితే జరిగింది. అట్లాంటి తప్పిదాలు జరగకుండా ప్రజాధనం వృధా కాకుండా ఈ యొక్క రైతు భరోసా ఖచ్చితంగా ఎవరైతే లబ్ధిదారులు అంటే సాగు యోగ్యమైన భూమికి సంబంధించిన లబ్ధిదారులు ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం చేరవేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావించి ఈ సర్వే అయితే నిర్వహించడం జరిగింది. అయితే గతంలో దాదాపుగా 5 లక్షల ఎకరాలకైతే రైతు బంధు అమలు చేశారని కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, ఇతర భూములకు సంబంధించి
వ్యాపార సముదాయాలు ఉన్న భూములకు కూడా గత ప్రభుత్వం దాదాపు 5 లక్షల ఎకరాలకైతే రైతు భరోసా అమలు చేసినట్టుగా తెలుస్తుంది. ఇదంతా కూడా ప్రాథమిక అంచనాకైతే అధికారులు రావడం జరిగింది. ఈ రోజుతో అయితే సర్వే రైతు భరోసా సర్వే ముగిసిన తర్వాత ప్రభుత్వం అధికారికంగా గతంలో ఎట్లాంటి భూములకు అంటే రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఇతర భూములకు రైతు బంధు అమలు చేశారో ఆ యొక్క అధికారిక ప్రకటన అయితే వెల్లడించే అవకాశం ఉంది. గతంలో జరిగిన తప్పిదాలు జరగకుండా ఈసారి ఖచ్చితంగా సాగుకు యోగ్యం అయితే భూములు ఉంటాయో వాటికి మాత్రమే ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి భావించి ఈ నెల 26న రైతు భరోసా అమలు చేయనున్నారు. ప్రతి ఎకరానికి సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరానికి అయితే ప్రభుత్వం 12,000 రూపాయలు అయితే రైతు ఖాతాల్లో అయితే జమ చేయనున్నారు. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.